పొద్దున్న నుంచి మేమైతే వర్క్ చేసామన్నమాట. వర్క్ చేసి ఒక కాసేపు రిలాక్స్ అవుదామని గ్రౌండ్కి అయితే వచ్చాము. గ్రౌండ్కి వచ్చేసరికి షాక్ అయిపోయానమాట. ఎప్పుడు 4 గంటలకి ఇంత క్రౌడ్ ఉండేది, ఈరోజు చూసేసరికి నాకైతే షాక్ అయిపోయింది. మీరే చూడండి, మీరు కూడా షాక్ అవుతారు. ఒక్కరు చిన్న పిల్లలు తప్ప ఒక్కరు కూడా లేదు ఇక్కడ. నిజంగా ఈరోజు క్రికెట్ ఆడదాం ఎంతో ఆశతో వచ్చేసాను అనమాట. కానీ ఇక్కడ చూసేసరికి ఒక్కరు లేదను. ఇక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి ఆడుకోవాలంతే. ఇంకా చూడండి, ఒక్కరైనా ఉన్నారు. చూడండి, ఇక్కడైతే ఒక 2 చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ 3. ఈరోజు ఎవరు గ్రౌండ్ లేకపోయేసరికి గ్రౌండ్ అంతా ఎవదేదో అన్నట్టుగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లలు బంగారాలు ఆడుకుంటుంటే నాకు గుర్తుకొస్తుంది, నేను చిన్నప్పుడు ఆడేవాడిని కదా అని. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నా వయసు అక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అది తీరనిది అని తెలుసు. అయినా ఏదో ఒక చిన్న ఆశ. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఎక్కడో చిన్న ఆశ, నా వయసు అక్కడే ఉంటే అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండు అని. కానీ అది తీరనిది, తిరిగి రానిది. కాబట్టి మనం ఆశించకూడదు. కానీ ఆ చిన్న పిల్లల ఆట చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఎప్పుడూ చిన్నపిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండేవారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే చూడ్డానికి ఎంతో ఆనందంగా ఉండేది. ఈరోజు ఎవరు లేకపోయేసరికి నాకు కొద్దిగా బాధే అనిపిస్తుంది. ఎవరు చిన్నపిల్లలు లేదు, ఈ 3 తప్ప. ఈ 3 కూడా ఆడుకుంటున్నారు. నేను నా వైపు నుంచి ఒక మెసేజ్ ఏంటంటే, చిన్నపిల్లలు మొబైల్ చూడకుండా ఇలాంటి ఆటలు ఆడితే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మొబైల్ కానీ మా వయసులో చాలా బాగుండేది అనిపిస్తుంది. అప్పట్లో మొబైల్ ఉండేది కాదు. మేము మొబైల్ తీసుకొని ఆడుకుని మొబైల్ అప్పట్లో మాకు మొబైల్ లేకుండా ఎవరైనా చాక్లెట్ ఇస్తే కానీ తీసుకొని వెళ్ళి ఆడుకునేవాళ్ళు. కొద్దిసేపు ఆడుకుని బయటకు వచ్చేవాళ్ళం. చాలా బాగుండేది ఆ వయసు. కానీ ఇప్పుడు అప్పటికే ఉండేవా, అప్పటికే చాలా బాగుండేది. ఇప్పుడు నాకు ఏదో అక్సెప్ట్ చేస్తూ ఉండాలి ప్రతిదీ.
చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను డే 2లో నైట్ 7 అయింది ఎగ్జాక్ట్గా. నేనైతే భోజనం తినడానికి అయితే వెళ్తున్నాను అనమాట. బెంగళూరులో మనం ఒక్కొక్కసారి చూసుకుంటే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే మేము కూడా వెళ్ళడానికి కష్టమైపోతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కసారి అయితే చెప్పలేం. పొద్దున్నే ఒక సంఘటన జరిగింది అనమాట. ఇక్కడ ఇదే ప్లేస్లో ఒక స్కూటీ ఇచ్చాడు, అందుకే వెళ్ళిపోతున్నాం. మా బడి తీసుకుని తినడానికి చాలా రోజులు స్పీడ్ తిని, అది ఇలాంటి స్పీడ్ తిని. ఇక్కడైతే బెంగళూరులో అన్నపూర్ణేశ్వర నగర్లో ఒక ఓల్డ్ గేమ్ అనే ఒకటి ఉందన్నమాట. అక్కడైతే ఫుడ్ బాగా చేస్తారు. ఫుడ్ అనే కన్నా స్వీట్స్ బాగా చేస్తారనమాట. ఆయనైతే ఇప్పుడు అక్కడికే వెళ్ళాడు, నన్ను కూడా పిలిచాడు, అన్నీ నేను కూడా వెళ్తున్నాను. లైట్ లెస్ ఎంత కలర్ఫుల్గా ఉందో, అదే ఆఫ్ అయిపోతే కలర్ఫుల్ మొత్తం ఎగిరి అవతల పడుతుంది అన్నమాట. ఎప్పుడు ఇదే చోటుగా వస్తుంటాం, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది. జస్ట్
సోర్స్. ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్లో ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే, మనకి ఏదైనా ఒక వర్డ్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేయాలనుకుంటే మనం ఎలా కన్వర్ట్ చేస్తాము అన్నదే నేను ఇప్పుడు ఇది వర్క్ చేస్తాను. మీకు ఒకసారి చూపిస్తాను. మనం ఎప్పుడైనా సరే
ఎప్పుడైనా సరే మనము ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేసాక, మీన్స్ ఒక ఎంఎస్ వర్డ్లో మనం ఓపెన్ చేసాక ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. కనిపిస్తుంది కదా, ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ రావడానికి మీరు ఒక టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని టైప్ చేయవచ్చు, లేదా నేను ప్రాక్టీస్ చేయాలి, నేను ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, నేను ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక ఫార్ములా అయితే ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే మీకు చెప్తాను, మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ RAND RAND షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. అంటే షిఫ్ట్ పట్టుకొని 9 మరియు 0 నొక్కితే, అంటే పైన ఈ బటన్స్ నొక్కితే మనకి షిఫ్ట్ చూడండి ఒకసారి, మీకు చూపిస్తే దగ్గరగా చూడండి. RAND ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ వచ్చిందనమాట. అలా వచ్చింటే ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన వెంటనే చూడండి మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి, మీ ముందే కొడతాను చూడండి ఒకసారి. కొడతాను చూడండి. RAND షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కొట్టిన తర్వాత ఈ దీంట్లో కాస్ట్లో ఎంటర్ కొట్టిన వెంటనే చూడండి, ఎంటర్ కొట్టిన వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అనమాట. అంటే దీనివల్ల మీకు ఏం ఉపయోగపడుతుందంటే ఒకవేళ ఇన్ఫర్మేషన్, మీరు చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు, ఒకవేళ ఇన్ఫర్మేషన్ని మీరు టైప్ చేయలేకపోతే, నా దగ్గర ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు, నేను ప్రాక్టీస్ చేయడానికి అనుకుంటే మాత్రం ఈ ఒక ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అంటే చూడండి, RAND ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ నొక్కగానే మనకు ఒక 3 to 5 పారాస్ అనే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో సేవ్ అయిన ఇన్ఫర్మేషన్. అది ల్యాప్టాప్లో ఒక సెంటెన్స్ వస్తుంది అనమాట, మానిటర్లో మీన్స్ కంప్యూటర్లో ఒక సెంటెన్స్ వస్తుంది అనమాట. ఈ సెంటెన్స్ ఏంటంటే అబౌట్ వీడియో, ఆ వీడియో గురించి కానీ, కంప్యూటర్ గురించి కానీ, ఈ ఎంఎస్ వర్డ్లో ఏవేవి ఉంటాయో కీస్, మెన్యూ బార్ కానీ, టూల్ బార్ కానీ, వర్కింగ్ ఏరియా కానీ, రూలర్ బార్ కానీ, అండ్ ఎనీథింగ్ మోర్ దెన్ ఏదేది ఉంటాయో దాని గురించి మనకి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది దీని గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ ఒక ఎక్స్ప్లెనేషన్నే ఈ ఒక పారాస్. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి, ఈ ఒక వన్ పేజ్ మాత్రమే నాకు సరిపోదు అనుకుంటే మాత్రం దానికి ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే దీనికి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, అదేంటి అనేది నేను ఇప్పుడైతే చూపించాను అనమాట. ఈ ఒక కేస్ కానీ, ముఖ్యంగా ఈ ఎంఎస్ వర్డ్లో ఏముంటుందంటే ఓపెన్ చేయగానే ఒక డాక్యుమెంట్ వర్డ్స్ అని ఉంటుంది. అంటే టైటిల్ బార్ అంటాం దాని పైన ఉండేదాన్ని టైటిల్ బార్ అంటాం. తర్వాత కొన్ని బటన్స్ ఉంటాయి, ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ అండ్ వీవ్ అండ్ హెల్ప్. ఇలా ఈ వీటిలన్నింటినీ దేని అంటామంటే మనం మెన్యూ బార్ అంటాం. మెన్యూ అంటే మనం దాన్ని యూజ్ చేసుకుని కింద మెన్యూ బార్ని యూజ్ చేసుకొని టూల్ బార్ వస్తుంది. మెన్యూ బార్ ఆన్ చేయగానే టూల్ బార్ వస్తుంది. టూల్స్లో మెన్యూ అంటే మెయిన్ అనమాట, టూల్ అంటే దాంట్లో ఉన్న టాస్క్స్ అన్నమాట. ఆ టాస్క్ యూజ్ చేసుకొని మనము ఈ ఒక ఎంఎస్ వర్డ్ని మనం క్రియేట్ చేస్తామన్నమాట. ఓకేనా, అర్థమైనట్టుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే క్లియర్గా అర్థమైంది కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే ఇందులో మీకు మొదటిగా ఫైల్. ఆ ఫైల్లో ముఖ్యంగా కొన్ని ఉంటాయి. ఒకటి హోమ్లో మనం ఆల్రెడీ టైప్ చేసామన్నమాట. రెండవది వచ్చేసి న్యూ. మూడవది ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్, ఎక్స్పోర్ట్ అండ్ క్లోజ్. క్లోజ్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అంటాం. దీంట్లో ఎట్లుందంటే ఎగ్జిట్ అంటాం, క్లోజ్ అంటాం, అండ్ ఆప్షన్స్ ఇంటూ మార్క్ కూడా ఉంటుంది. మనకి ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కలా ఉంటుంది, మనం చూసుకోవచ్చు. మీకు ముఖ్యంగా నేనేం చెప్పానంటే మొదటగా చెప్పింది ఏంటి, ఒక ఎంఎస్ వర్డ్లో మనం క్రియేట్ చేసే డాక్యుమెంట్ని పీడిఎఫ్గా ఎలా చేంజ్ చేయాలి అన్నమాట నేను చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ముందుగా మనం
ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే ఫైల్లోకి వెళ్ళి ఫైల్ అంటుంది, ఓపెనింగ్లో మెన్యూ బార్లో ఫైల్ అని ఉంటుంది. ఆ ఫైల్లోకి వెళ్ళేసి అక్కడ మనం సేవ్ చేసిండే బ్యాడ్కి ఓ పంచడా ఇది రా. ఈరోజు వ్యవసాయం అయితే ఏంది ఒక చిన్న సాయం. అజం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ రెడ్డి. ఈరోజు మేమైతే షూటింగ్ వెళ్తున్నాం, కానీ ఈవినింగ్ షూటింగ్కి వెళ్తున్నాం. ఈవినింగ్ ఏదో తీసుకుందంటే ఈవినింగ్ షూట్కి అయితే వెళ్తున్నాం, కానీ నైట్ షూట్ ఉంది. ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ పోతుంది అయితే 6 o'clock అయితే మళ్ళీ మొదలవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మేము జర్నీ స్టార్ట్ అయిపోతున్నాం. ఏదో షో, ఒక షో ఈవినింగ్ అట్ట. ఆల్రెడీ ఇన్ వీడియో. ఓకే, ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఓకే. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಏನೇ ಬೇಕಾ ಫ್ರೆಂಡ್ಸ್? ఇది దాదాపు 50,000 అయితే ఉంది. ఇది చూడండి, ఒరిజినల్ ప్రైస్. వెల్కమ్ టు నాగోల్ ఛానల్. పొద్దుగాలే 4:30కి లేచి రెడీ, మేమైతే బస్సులో వెళ్ళిపోతున్నాం. ఇక మేము సుమ్నల్లి బ్రిడ్జ్ దగ్గరికి రమ్మన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ రెడ్డి. ఈరోజు ఒక షూటింగ్ అయితే వెళ్తున్నాం, సీరియల్ షూటింగ్కి. 6 o'clock అయితే ఎగ్జాక్ట్గా ఈ బ్రిడ్జ్ దగ్గర వెళ్తుంటారు. ఈ బ్రిడ్జ్ దగ్గర వెళ్తున్నాం ఎగ్జాక్ట్లీ 6 o'clock. ఇంకా బస్ అయితే రాలేదు. ఇక మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎగ్జాక్ట్ 6 o'clock లోపే రావాలన్నారు. ఎందుకంటే 6:10 కల్లా బస్సు వెళ్ళిపోతుంది అని అలా చెప్తూ ఉంటారు. కొంతమంది మెయింటైన్ చేస్తారు టైం మేనేజ్మెంట్, ఇంకొంతమంది టైం మేనేజ్మెంట్ అస్సలు లెక్క ఉండదు వాళ్ళకి. ఈరోజు కూడా మీరే చూస్తారు కదా, 6 o'clock రమ్మన్నారు, కానీ 7:15కి బస్సు అయితే ఇక్కడ కదిలింది. నిజంగా చెప్తున్నా, మాట్లాడుతుంటే ఎక్కువ చెల్లేసింది. అందుకే వెళ్ళి ఒక టీ అయితే తాగేసాం. టీ తాగుతూ మాట్లాడుతుండే లోపు కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు. అంతలోపు తెల్లారిపోయింది. బస్సు అయితే వచ్చేస్తుంది. ఈరోజు దాదాపు ఒక 60 మంది అయితే వచ్చాము. 60 మంది అయితే వచ్చాము. ఒక్క బస్సు ఏం సరిపోతుంది అనుకునే లోపు 2వ బస్సు కూడా వచ్చేసింది. ఈరోజు 2 బస్సులు వచ్చేసాయి. ఫ్రీగా 2 బస్సుల్లో వెళ్ళాము ఈరోజు.
ఈరోజు ఏం షూటింగ్ అనుకుంటున్నా సీరియల్ షూటింగ్ ఉండేది. అది ఎక్కడ అంటే దాదాపు తమిళనాడు బార్డర్ వరకు ఉంది షూటింగ్. అందుకే వాళ్ళే అక్కడి నుంచి బస్సు అయితే చేశారు. చూడండి మేమైతే వెళ్తున్నాం. వెళ్ళేలోపు 6 గంటల లోపు రావాలన్నారు, వెళ్ళిపోతామన్నారు. కానీ స్టార్ట్ అయ్యేలోపు 7 గంటల 15 నిమిషాలు అయితే అయింది. ఏమో వాళ్ళు చెప్పినారు అని కాకుండా మన డిసిప్లిన్ ఎలా ఉందో టైం టు టైం వెళ్ళడం, టైం మేనేజ్మెంట్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా పిల్లలు ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. ఈరోజు కాస్ట్యూమ్ వచ్చేసి ఫామ్ హౌస్ అయితే చెప్పారు. ఫామ్ హౌస్ అయితే మేము బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకునేసి వెళ్ళే దారిలో అయితే చాలా లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తాను చూడండి. అంటే వెళ్ళే లొకేషన్లో చాలా ముఖ్యమైన ప్లేస్లు అయితే చూసాం మేము. షూట్కి వెళ్ళే దారిలో పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు ఆడుకుంటూ ఉన్నాం. అదే సమయంలో బండి అయితే పంచర్ అయింది. సైడ్ వేసి పంచర్ అయితే వేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ అయింది, డ్యాన్స్ ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ. మేమైతే ఎంజాయ్ చేసాం. షూట్కి వెళ్ళేలోపు బస్లో ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసాం. లొకేషన్ అయితే చాలా బాగుంది, నాకు చాలా ఇష్టమైంది. వెళ్ళేదారిలో కొండలు కానీ దేవస్థానాలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఈ ప్లేస్కి రావడం ఇదే మొదటిసారి. ఎందుకంటే బెంగళూరులో షూటింగ్ ఆల్మోస్ట్ మేము ఎక్కడున్నా తెలిసిపోతుంది. డబల్ షిఫ్ట్ కూడా ఒక్కసారి వెళ్ళాము. అంటే ఈ షూటింగ్ వచ్చాము కదా అని అనిపిస్తుంది. కానీ ఈరోజు షూటింగ్ మాత్రం దాదాపు తమిళ్ బార్డర్ దగ్గర అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. కానీ ఈ ఒక్క విషయం ఏంటంటే ఇక్కడున్న దేవాలయాలకి ఎక్కువ ప్రత్యేకత కానీ ఇతిహాసం కానీ ఎక్కువే ఉంది ఇక్కడ. ఇప్పుడే మేమైతే లొకేషన్లోకి అయితే వచ్చేసాం. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఈరోజు సీన్ ఏంటంటే జాతర సీను. జాతరలో ఫైట్ అయితే జరిగిపోతుంది. ఆ ఫైట్ సీన్ అయితే ఉంది. టెంపుల్కి వెళ్ళి ఒక స్టూడెంట్స్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ ఒక జాతర సీన్ ఎలా ఉంటుందో. ఈరోజు ఇంకా ఒక విషయం జరిగింది. అదేంటంటే షూట్ జరిగే టైంలో చాలామంది అసిస్టెంట్ ఎడిటర్లు, కోఆర్డినేటర్లు చాలామంది వచ్చారు. అందులో ఒక కోఆర్డినేటర్ నన్ను చూసేసి ఇలా లుకింగ్ బాగున్నావు అని చెప్పి ఇంప్రెస్ నేను ఫార్మల్స్ వేసుకున్న తర్వాత ఈ ఒక సీన్లో ఈరోజు సీన్కి ఇదే ఫార్మల్స్ వేసుకున్న తర్వాత నన్ను ఒక ఫోటో తీసేసి ఒకరికైతే పంపించారు. అది ఎందుకు అంటే ఏ ఒక్క షూటింగ్లోనైనా ఎవరైనా ఎవరైనా బాగా కనిపిస్తే వాళ్ళకి సంబంధం అంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కోఆర్డినేటర్ కానీ ఆర్టిస్టులు కానీ అసిస్టెంట్ ఎడిటర్ కానీ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రొఫైల్స్ అడుగుతారు ఎవరైనా ఉంటే మీకు పంపించండి అని. అలా షూటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారం కరెక్ట్గా ఉంటే ఆ లుకింగ్ ఉంటే ఫోటో తీసుకొని పంపిస్తారన్నమాట. ఇంకొకటి ఏమంటే ఆ ఫోటో వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే నాకు కూడా ఈ ఒక ఫార్మల్స్కి లుకింగ్ బాగుంది, నచ్చిందంట. ఒక షూట్కి వచ్చి ఇంకొక షూటింగ్ ఆర్టిస్ట్గా ఆఫర్ దొరకడం అంటే ఆనందమే కదా. చెప్పాను కదా ఈరోజు షూటింగ్ది. ఇది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఇది కూడా దీనికి కూడా ఎక్కువ ఇతిహాసమే ఉంది. ఈరోజు ఇక్కడైతే షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ సీన్ ఏంటంటే ఒక ఫైట్ సీన్ ఉంది, అలాగే కాలేజ్ సీన్ కూడా ఇక్కడే ఉంది. దీని బ్యాక్గ్రౌండ్లో కాలేజ్ సీన్ జరుగుతుంది, ఇక్కడ లోపలైతే సీన్ అయితే ఉంది, ఏంటంటే ఫైట్ సీన్ ఉంది. ఈరోజు సీరియల్ షూటింగ్ 2 days కంటిన్యూటీ అయితే ఉంది. ఇదైతే లొకేషన్. ఈ లొకేషన్లో ఇది అంగడి సెటప్. అంటే చెప్పాను కదా జాతర సెటప్ అని. జాతరలో ఇవన్నీ అమ్ముతారు కాబట్టి లోపలికి అయితే వచ్చేసాను. లోపలికి వీడియో తీశాను. చూడండి, ఈయన కూడా ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చారు. ఈయన కూడా ఒక హాయ్ చెప్పండి. ఈ గుడిలో నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో ఒక కొటేషన్ అయితే రాసింది, జాతికి ధర్మానికి కాదు మనిషికి విలువనిస్తామని. చాలా బాగుంది. వీళ్ళైతే ఈరోజు షూట్లో అయితే దొరికేసారు. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు చాలా బాగా పోయింది. ఈయన ఫస్ట్లో ఉన్న ఆయన మాత్రం మంచి కళాకారుడు. ఆయన కూడా అవకాశాల కోసం ఆయన ఎక్కువ ఎదురు చూస్తున్నారంట. ప్రతి ఒక్కరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. చూడండి, దేవాలయం అయితే చాలా చాలా బాగుంది, నాకైతే ఇష్టమైంది. ఇక్కడ ఒక కోతి ఒక ఆరం పట్టుకెళ్ళిపోయింది. చూడండి కోతి అంత చక్కగా వెళ్తూ ఉందో, ఆరం పట్టుకెళ్ళిపోయింది. నాకు మాత్రం ఈ లొకేషన్ కానీ దేవాలయం కానీ చాలా ఇష్టమైంది. నేచర్ అయితే చక్కగా ఉంది. చూడండి, కెమెరా అయితే గింబల్. మీలో ఎవరెవరు ఈ ప్లేస్లో వచ్చినట్లయితే కామెంట్ అయితే చేసేయండి.
ఈ రోజుకైతే ఇలా ముగిసింది మొదటి రోజు. ఫుల్ అయితే టైర్డ్ అయిపోయా. పొద్దున్నే వెళ్ళడం ఎలా ఉంటాము కానీ సాయంకాలం వచ్చేటప్పుడు మాత్రము అసలు మనమేనా ఇలా అంత టైర్డ్ అయిపోయింటాం. పక్కనైతే పడుకుండేస్తారు, తాగుతారు కదా, నిద్ర వచ్చేస్తుంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వెయిట్ ఫర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ವಿಡಿಯೋ ತಗೊಂಡ್ಬಿಡ್ತೀವಿ 1 ಅವರೇ. ಅಣ್ಣಕ್ಕ ಪಕ್ಕ ವಾರ್ಡ್ ಬಾಯ್ ಥರನೇ ಇದ್ದೀರ ಬಿಡಿ ಅಣ್ಣ. ಏನು ಬ್ಲಾಗ್ ಮಾಡಿದ್ದೀರಾ? ರಿಸೆಪ್ಷನಿಸ್ಟ್, ನಾನು ರಿಸೆಪ್ಷನಿಸ್ಟ್ ಅಂತ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ. పోతుంది ఏంది కాలు ನಾನು తీసుకోపోయాను. రా బా ఎత్తు బాలే ಚಾಕ್ಲೇಟ್ ತಗೊಂಡ್ಬರ್ಬೇಕು. ಮುಂದೆ ಅಕ್ಕ ಎಲ್ಲರಿಗೂ ಕೊಡ್ತಾರೆ. ನೀವು ಫಸ್ಟ್ ಚಾಂಬರ್ ಇಟ್ಲೇದಾ ಚಾಂಬರ್ ಅಯ್ಯಲ್ಲ ಅಂತ
స్టేషన్ మాస్టర్ సార్ పేరు జేపీ. మీరు ఒకవేళ మీ బ్రదర్ గారు ఒక అన్నయ్య ఉన్నారు సార్, అతని పేరు అనుప్రియ. మీకు జాబ్ చేసిన ప్రాణం అంటే నీకేం పడుతుందా? నీకు వెడ్డింగ్ కాదు కదా. ఒక అన్నయ్య ఉన్నారు సార్, అతని పేరు అనుప్రియ. మీకు జాబ్ చేసిన ప్రాణం అంటే నీకేం పడుతుందా? నీకు వెడ్డింగ్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాదు. మనం ఎందుకు మనం అనుకుంటాం జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. లక్ష్మణ్ అంటే రాముడు బతడు, అర్థయిస్తపోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్. ఇక్కడ సంజీవిని లేదు, ఆంజనేయుడు రాడు. ఇది కరిపురమ్మ జాతరని శత్రువుని పరిగడం నాను అయితే ఈ శత్రునారు నిన్ను పరిత్తున్నాను రా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ ఉంటాయి. సిటీ నుంచి ఎప్పుడు వచ్చేవాళ్ళు? ఇందాక వచ్చాం కానీ ఎక్కడికి వెళ్ళిపోమ్మయ్యా? ఎక్కడికి వెళ్తాడు మనం దాడికి వచ్చినా అప్పటి నుంచి నేను అంత తెగ వెనకేస్తుంది తెలుసా? ఎందుకు ఎంత ఉందో ఏమో అప్పటి నుంచి తెగ వెనకేస్తుంది నిన్ను. అయినా వెతకడానికి నేను చిన్నపిల్ల ఉన్నా ఏమో మరి అప్పటి నుంచి తిన్నాడు తప్పిన చంటి పిల్ల ఎక్కడ వెతికేస్తుంది. ఎక్కడుందా మీ అత్త? ఏదో ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెట్టారంట, అక్కడికి వెళ్ళింది.
ప్రెసిడెంట్ మీటింగ్ ఎక్కడరా? ఎక్కడండి మా ఊరు చెరగొట్టు మీదకి. చెరగొట్టు మీదకా ఎందుకు వెళ్ళిందిరా? ఎవరైనా మీటింగ్ అంటే ఫోన్లో రెస్పాండ్ దగ్గర లేదా ఆఫీసులో పెడతారు. ఇదేంట్రా కొత్తగా చెరగొట్టు మీద ఎందుకు ఏ మీటింగ్ పెట్టారా? నీకు తెలియదమ్మయ్యా. ఏంట్రా బాబు? అది 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 త్వరగా చెప్తావరా? అది ఆడవాళ్ళ మీటింగ్ అంటే మాయా. ఓ ఆడవాళ్ళ మీటింగా? అదేంటి మాయా చెరువు కట్ట మీద మీటింగ్ అంటే అంత కంగారు పట్టు? ఏం లేదురా చెరుగట్టు మీద అలాంటి పనులు ఏం చేశాను ఇంకేం తెలుసు? ఏం లేదురా. ఏదో ఉంది చెప్పు మాయా. ఏం లేదురా నువ్వు చెంపులోడు నువ్వు అడగకపోతే నేను చెప్పకూడదు. సర్లే అందరం ఉండిందా? ఎక్కడ ఉండేది? అప్పటి నుంచి నేను వెతకడానికే సరిపోయింది. ఇప్పుడు నువ్వేం తినాలి? రామయ్య బయట తినా చాలా రోజులు కదా ఊర్లో పొలాలన్నీ చుట్టేస్తాం. ఆకాశంలో గంట తింకపోతే ఏమవుతామయ్యా? రామయ్య పొర్ర బాబు నువ్వు సరే రామయ్య. హలో పట్టణంలో ఏం చేస్తుంటావు? ఏదో సాఫ్ట్వేర్ జాబ్లో పని చేస్తుంటుందేమయ్య. ఎంత ఇస్తారంటే? ఏం డబ్బు ఏమోలేమయ్య. పని అంటారు, రాత్రి అంటారు, పగలంటారు. ఎంత కష్టపడినా కందిపప్పు ఇంకో జీడిపప్పు ఉంటారు. అలా ఉంటుంది నా పరిస్థితి. అయినా ఈ పల్లెటూరులో దొరికే సౌకర్యాలు ఎక్కడ దొరకాలేమయ్యా? అంతేనంటావా? అంతేమయ్యా. హలో కొంచెం బ్రో ఎందుకు మాయా ఇంకా అసలు నడుద్దాం. కాసేపు నడిస్తే కాదు అరిపోయేలా నడుము ఇరిపోయేలా ఉంది. కూర్చో బాబా బాబు కదా. ఈ బాబు మనవరా ఉంటామండి. మాయా చెప్పనుడా మన ఊళ్ళో మనకి ఎన్ని దగ్గర ఉంటాయి? అట్ట ఇటు కదా దగ్గర ఉంటాయి కదా. ఏంటి 10 ఎకరాలే? ఇంకేంటి మరి మనకే? పొలం కాడ ఎవరు పని చేస్తారు మాయా? ఇంకెవరు? నేను మీ అత్త. ఏంది మాయా అత్త కూడా పొలం పెట్టావు? ఎక్కడరా బాబు? అయ్యో అదా గట్టిగా రా బాబు. మెత్తంటే పిండ పెట్టేస్తుంది. చాలా స్ట్రాంగ్ అని విన్నా. అత్త దగ్గర వీకా. ఎంత పగడైనా పెళ్ళందరూ వంగాల్సిందే లొంగాల్సిందే. ఆయన చాలా గ్రేట్ మాయా. ఎందుకు లొంగినందుక? కాదు మాయా మన ఊరు సుబ్బారావు లేడు? అదే మన వీధి సుబ్బారావు. ఆయనే. ఆయన ఆస్తి అంతా పనిచేసిండు. ఇప్పుడు పట్టణం వెళ్ళి పనిచేస్తుంది. అందుకే అంటారు మనకి 60 ఏళ్ళు వచ్చే వరకు కోదలకి కొడుకులకి ఆస్తి పంచకూడదు. మన వీధి సూర్యుడు సుబ్బారావు చూస్తే తెలుస్తుంది. పట్టణంలో ఏదో పిల్లల్ని ప్రేమించాలని తెలిసిందే. ప్రేమ దాకానా పెళ్లి దాకానా? నీకు చెప్పారు ఇంకెవరు? మీ అత్త. ఏ విషయమైనా అత్త దాకా వస్తే చాలు. ఊర్లో దొండ రేగమైనా ఊరి మొత్తం తెలిసిపోతుంది. ఏమనుకోవడం మీ అత్త అంటే? సరే అదే ఏముంది మాయా అందరూ ప్రేమించే నేను ప్రేమించా. పెళ్లి చేసుకుందామని పల్లెటూరుకి వచ్చా. ఈ అమ్మాయి ఇంకేనా నీకు మాయా? లేకపోతే ఏంటి మాయా నీ ఇద్దరు కూతురికి పెళ్లి చేసి పంపించేశావు. సర్లే అల్లుడు నువ్వు పట్టణంలో చదివా కాబట్టి నీకు సెట్ అవుతుందో లేదో నీకు ఇచ్చి చేయలేదు అంతే. ఇప్పుడే పల్లెటూరుకి ఇచ్చేసావేంటి? పాలెటూరుకి ఇచ్చేసావు. సర్లే అల్లుడు చూపించల్లుడు. ఉంటానా? ఇదిగో ఈ పిల్ల నేను ప్రేమించిన అమ్మాయి. ఏంటి అదిపోయింది మరి పెళ్ళెప్పుడు? తన ఇంట్లో అయితే ఒప్పేసుకున్నారు. ఇంకా మనకైతే ఎవరు లేరు. ఇక ఈ పెళ్లి ఖర్చు ఉంటానా? ఇదిగో ఈ పిల్ల నేను ప్రేమించిన అమ్మాయి. ఏంటి అదిపోయింది మరి పెళ్ళెప్పుడు?
మన ఇంట్లో అయితే ఒప్పేసుకున్నారు, ఇంకా మనకైతే ఎవరు లేరు. ఇక ఈ పెళ్లి ఖర్చు ఒప్పేసుకున్నారు, ఇంకా మనకైతే ఎవరు లేరు. ఇక ఈ పెళ్లి ఖర్చు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ రెడ్డి. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే దానికి ముఖ్య కారణం, నేను మొదటిసారి తిరుపతికి వెళ్తాను. ఎందుకంటే ఇన్నాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాను. ఇది మొదటిసారి నేనైతే తిరుపతికి వెళ్తాను. దాని మొత్తం నేను ఒక వ్లాగ్ అయితే చేస్తాను. ఈ ఒక ప్రయాణంలో ఏదైతే కనబడుతుందో దాని అయితే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. మీరు ఎలా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. డబ్బులు కడతాను ఏంటి, అందుకే ఇన్ని బండ్లు. ఏమో గూగుల్ ఎవడు నమ్ముతాడు, గూగుల్ నమ్ముకొని అడిగి తినుకున్న చాలా మంది ఉన్నారు. ఈ రోడ్లకి ఎగిరితా నా ప్యాంటుకి మొత్తం చెడగొట్టేసింది ఈ రోడ్లంతా. ఈ వర్షం పడే టైంలో పైన కింద ఏం లేకపోతే నానిపోతాం మనుషులమ్మే. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. తిరుపతికి వెళ్ళే దారిలో చూడండి కొండ ప్రాంతం ఎలా ఉందో చూడడానికి చాలా అందంగా ఉంది. అదే మనం ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తే ప్రపంచం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అదే మనం ఆ కొండ ప్రాంతానికి బ్యూటిఫుల్ లొకేషన్. కొండ ప్రాంతం మంచుతో నిండిపోయింది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఈ వాన మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది వెళ్ళడానికి. ప్రస్తుతానికి ఇప్పుడు మేమైతే మదనపల్లిలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఆంధ్ర బాడీ ఆంధ్ర బాడీది. వానకి తడిచిపోయాము. హెల్మెట్ లేకుండా తడిచిపోయాం కాబట్టి వెదర్ అయితే చాలా బాగుంది. మదనపల్లి వెదర్ ఇదే మొదటిసారి బైక్లో వస్తాం కాబట్టి మదనపల్లి వెదర్ చూడడానికి చాలా
బాగుంది. వర్షం పడిన తర్వాత చాలా బాగుంటుంది ఆ వెదర్ చూడడానికి. పైన కరెక్ట్ ఉందా? కరెక్ట్గా రూట్ ఇది ఇన్నిసార్లు అడుగుతారు ఎందుకంటే మరీ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. నిజమే, చాలా అందంగా ఉంటుంది. In 500 meters, at Jan Group of Institutions, continue on to National Highway 71. ఇందాక కొండ చూసాను. ఆ కొండ ఎలా ఉందంటే వానర సైన్యంలో ఉంది. ఒక యుద్ధంలో వానర సైన్యంలో ఉంది. ఎడం వైపు చూసాను ఈ కొండ. సాగాలి ప్రేమానే పాటలో ప్రతి నోట నీవెనది కాలలోకి వచ్చావే వెలుగులా నడిచావే చూపులే మాటలై పాతకాలపు బోర్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇది పాతకాలపు బోర్. నా మనసుని తడిచింది నీ మాటే మధురంగా హృదయం వాకిలి తెరిచింది నీ అడుగెన్న దారి నీతోనే మొత్తం ఎస్టేట్ మొత్తం మోహన్ బాబు గారు, మన హీరో మోహన్ బాబు గారు. చూడండి ఆయన బిగ్గెస్ట్ పోస్టర్ డ్రీమ్ బిగ్ అచీవ్ బిగ్గర్. చెకింగ్ అయిపోయినాయి. తిరుమలకి వెళ్తాం. తిరుపతి అయితే క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే టోకన్ కొంచెం లేట్ అయింది. అంత రెస్ట్ చాలా ఉందని చెప్పేసి ఇప్పుడైతే తిరుమలకి అయితే వెళ్తున్నాం. చూడండి ఇదే ఎంట్రన్స్. చూడండి ఇదే ఎంట్రన్స్. ఇప్పుడే మేమైతే జస్ట్ తిరుమలలోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి వీళ్ళంతా గుండు కొట్టేసుకుని రోజు వస్తున్నారు. ఇదే ఎంట్రన్స్. చాలా పెద్దగా ఉంది. ఇవంతా ఇక్కడికి ఎలా కట్టారు నాయన? ఇంత దూరం ఉంది. గుండు కూడా కార్ వస్తుంది. గుండు కొట్టించుకో మరి పరిగెడుతున్నారు అనమాట వీళ్ళు వాకింగ్లో. చూడండి ఇదే మన లిస్ట్ మొత్తం. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్లో చదివేయండి మొత్తం. వెంకటేశ్వర ఫాస్ట్ ఫుడ్స్. ఇంత దూరం వచ్చి మరి ఫాస్ట్ ఫుడ్ పెట్టారు కదరా నాయన.